సురేష్ నేను చూస్తాను ఆయన పుణ్యమా నా బతుకత మీ చేతులు పెడుతున్నామా ఇక అందరు చెడగొట్టులు అందరూ వాళ్ళు ఏడుతున్నారు వీడికి ఎప్పుడు వస్తాడని చెప్పి నేను ఏ పాపం చేసినామా నేను ఏ పాపం చేసినామా అని చెప్పంటున్నా ఇప్పుడు సాగు కొడతాడు అమ్మ చెడ్డ కట్టుకొడుతులు ఎవరు వీడు ఎందుకు పోటీ చేస్తుంటూ ఊరు ఇక ఇది కాదు గమ్మతుంది నేను సత్యరాగా చెప్తా ఏందమ్మా అమ్మ దయంతో రాబా ఒర్రూరి నూరు వేలు రాబా దయబిట్ట ఇంతగా కాదు రాబా పెద్దలు జితేంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఎక్కువ టైం లేదు కనుక ఇదిలో నన్ను జెడ్పీటీసీగా గెలిపించినప్పుడు ఆనాడు గోగూరు వెంకన్న ఎంపీటీసీ వెంకటరాజం మరి నేనేమో జెడ్పీటీసీగా మీరు అందరు గెలిపించారు దానికి అనుబంధంగా పెద్దన్న అందరు ఇక్కడ కార్యకర్త పెద్దన్న కానీ పెద్దలు గారు ఎక్కడున్నారో వేదిక మీకు రావాలి పెద్దన్న చూడడానికి కూడా చల్గల్ గ్రామం ఎక్కడ ఉందో అనే కూడా తెలియకుండా మన 5 సంవత్సరాలు మన ఎంపీ అభ్యర్థి అరవింద్ గారు చేసిండ్రు మరి ఇవాళ వాళ్ళు ఏమంటారు జీవనాన్ని ఏం చేసిండని అరే నాయన నువ్వు జగిత్యాలకు వచ్చి చూడు ఇవాళ మా చల్గల్ మ్యాంగో మార్కెట్ ని తీసుకొచ్చింది అన్న జీవన్ అన్న మరి అదే విధంగా విద్యార్థులకు జేఎన్టీయు కళాశాల తీసుకొచ్చింది జీవన్ అన్న మరి అదే విధంగా శాతవాహన యూనివర్సిటీ తీసుకొచ్చింది జీవన్ అన్న పాలిటెక్నిక్ కళాశాల తీసుకొచ్చింది జీవన్ అన్న వెటర్నరీ కళాశాల తీసుకొచ్చింది జీవన్ అన్న అరే నువ్వేం చేస్తున్నావు భయ్ ఈ గడిచిన 5 ఏళ్లలో నువ్వు వేసింది ఏదన్నా ఉంటే కేవలం పసుపోడు అని చెప్పేసి అంటున్నావు ఇక్కడ అందరూ కూడా వ్యవసాయం పైన ఆధారపడిన రైతులు ఉన్నారు మరి అంతకన్నా ముందు మనం ఎంత సాగు చేస్తున్నాం ఇప్పుడు ఎంత సాగు చేస్తున్నాం పసుపు ధర ఉంది 2018లో కూడా పసుపు 15 నుంచి 20 వేలు ధర ఉంది మరి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏ పంటకైతే మద్దతు ధర ఉండాలనో రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతులందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉన్నారు మరి నీవు గడిచిన 5 ఏళ్లలో ఈ నిజామాబాద్ పార్లమెంట్కి ఏం చేసినావు అని చెప్పేసి మేము అడుగుతున్నాం అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సమయం తక్కువ మరి ఆనాడు ఉద్యమం పార్టీ ఆనాడు మీరు సకల జనుల సమ్మె చేశారు రోడ్డు మీద పండుకొని తిన్నారు మహిళలు కండక్టర్లు ఆర్టీసీ కార్మికులు ఎంతో మంది సాధించింది తెలంగాణ వచ్చింది మరి వచ్చింది కూడా ఆనాడు మీకు తెలుసు ఎంపీ రాజయ్య గారు కాంగ్రెస్లో ఉండే మనకు ఎండిఓ ఉండే మీ చలిగలు కూడా పనిచేసిండు ఫామ్లా ఆయన అడిగిన నేను ఏం రాజయ్య గారు అసలు ఆ రోజు ఏం జరిగింది ఎట్లా తెలంగాణ వచ్చిందని ఒక రోజు అడిగితే సూటి ఒకటే మాట చెప్పిండు 2004లో సోనియా గాంధీ గారు ఏదైతే కరీంనగర్ సభలో నేను తెలంగాణ ఇస్తాను అని 2004లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తున్న రోజున ఏ సభలైతే చెప్పాడో మేడం గారు దానికి కట్టుబడి ఆంధ్ర వాళ్ళు 25 మంది ఎంపీలు ఉన్నా ప్రభుత్వం పడిపోయినా మంచిదే తప్పకుండా ఇవ్వాలనే దృఢ సంకల్పం ఉంటే అది మీరా కుమారి గారు అంటే మీకు తెలుసు అనుకుంటా పార్లమెంటు స్పీకర్ వారి అనుమతితోటి ఆమె దగ్గరికి పోయి పొన్నం ప్రభాకర్ గారు ఈ రాజయ్య గారు ఎంపీ గారు వీళ్ళందరూ తిరిగి ఆనాడు మీరా కుమారిని గారు ఒప్పించి సింపుల్ మెజార్టీ చాలు మేడం పెద్ద మెజార్టీ అవసరం లేదు పార్లమెంట్లో అని అప్పుడు బీజేపీ వాళ్ళు కూడా చిన్న రాష్ట్రాలు అంటున్నారు అందుకొరకని మీరు ప్రపోజల్ పెట్టండి అన్నప్పుడు మీరా కుమారి గారు మరి సోనియా గాంధీ గారి దృఢ సంకల్పమే ఈనాడు తెలంగాణ వచ్చిన మాట అందరికీ తెలుసు మరి మనం అందరం అప్పుడు మరి కేసీఆర్ గారు ఉద్యమ పార్టీ అని రద్దు చేసి టీఆర్ఎస్ అని పెట్టి రాజకీయ పార్టీ అని పెట్టి తర్వాత దాన్ని ఎవరి అనుమతి లేకుండా బీఆర్ఎస్ అని పెట్టి కనీసం 2006 నుంచి 2014లో ఎలక్షన్లు వచ్చినప్పుడు అప్పుడు చిత్తన్న అని ఎన్నో అభ్యర్థులు మాట్లాడిన వ్యక్తి మరి అయ్యో ఇది నా మంత్రి నా పార్టీ అని ఎప్పుడు కూడా ప్రగతి భవన్ కు పిలిచేది లేదు మాట్లాడేది లేదు మన దగ్గర బిఆర్ మీనా గారని కలెక్టర్ మాట్లాడిండా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 3 గంటలకు అయిపోయిండు కానీ ఏ కార్యకర్తను ఏ కుల సంఘాలను పిలవలేదు కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు నేను అనుకుంటే ప్రెస్ మిత్రులను ఒకటే అడుగుతున్నా మరి అయ్యా ప్రెస్ మిత్రులారా
మరి ఎందుకు మీరు వారిని ప్రెస్ మీట్ అడగలేదు? ఇవన్నీ కూడా క్వశ్చన్స్. ఇవాళ ఇండ్లు ఇస్తా అన్నాడు, అంటే మిగతా కార్యక్రమాలన్నీ మన జీవారెడ్డి గారు చెప్తారు, కానీ మరి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? ఒకటి. రెండోది, మీరు నేను మొన్న మీటింగ్లో అసలు క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో ఆ క్యాండిడేట్ను కూడా మాట్లాడలేదు. ఎవరైతే పోటీ చేస్తుండో అతన్ని గోవర్ధన్ గారిని కూడా మాట్లాడియలేదు. అది మీరు ఆలోచించండి. అంటే వన్ మ్యాన్ షో, అంటే ఏకఛత్రాధిపత్యం. ఇక యువ నాయకుడు అంటాడు కేటీఆర్, 75 ఏళ్ళకెళ్ళి ఏం చేసింది కాంగ్రెస్ అంటాయి. ఆయన నువ్వు ఒక్కసారి ఆదికొచ్చుకో, 13 ఏళ్ళు అయితే టీడీపీ ఉంది కదా, టీడీపీ ప్రభుత్వం 13 ఏళ్ళు ఉంది కదా. ఆ 13 ఏళ్లలో మీ నాన్నగారు కూడా మంత్రిగా పనిచేసారు కదా చంద్రబాబు నాయుడు టైంలో, ఎన్టీ రామారావు టైంలో. మరి 75 ఏళ్ళలో 13 ఏళ్ళు ఉంది కదా, మరి ఏం చేయలేదంటే శ్రీరామ్ సాగర్ ఎట్లయింది, శ్రీశైలం ఎట్లయింది, నాగార్జున సాగర్ ఎట్లయింది, వరదకాలు ఎట్లయింది, ఎయిర్పోర్ట్ ఎట్లయింది, పివి నరసింహరావు ఫ్లైఓవర్ ఎట్లయింది, ఎన్నో పథకాలు మనం చేసుకున్నాం. అందుకే కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని కాదు, ఇక పింఛన్లు అంటున్నారు. కానీ మీకు చాలా మందికి తెలుసు, నేను చిన్నప్పుడు ఇక్కడ కిషోర్ రావు గారు ఇంట్లోనే నేను చదువుకున్నా. అందుకొరకు మా అమ్మమ్మ ఊరెట్లోనే మరి చాలా మందికి మిత్రులకు తెలుసు. మరి తప్పకుండా జీవన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇది ఇంటి చెట్టు, ఇంట్లో నిమ్మకాయ ఉంటే ఎప్పుడైనా తెప్పుకుంటాం, తెప్పుకుంటాం లేదా? అవునా కదా? ఊర్లకు కానీ ఇదే కానీ ఇది ఎప్పుడైనా వనికొచ్చేది. అక్కడికి మనం పోవు, వాళ్ళు ఇక్కడికి రారు. అందుకొరకు దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే ఇంటి చెట్టును కాపాడుకోండి, ఇంటి చెట్టును కాపాడండి, నీళ్లు పోయండి, అలాగే మీ ఓటును వేయండి. సరేనా? జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. ఖచ్చితంగా వేస్తారు. మీకు ఏలాంటి 6 హామీలు ఇచ్చారో 6 హామీలు గిట్ట నెరవేర్చకపోతే మీ దగ్గరికి మేము మరోసారి ఓటుకురావు, మీ ముఖం చూపిస్తాం. ఖచ్చితంగా మీరు ఆదివారం పడే అవసరం లేదు. ఖచ్చితంగా ఇవాళ మన అరవింద మన ధర్మపురి అరవింద్ అన్న గెలిచి దిగలతోని ఆనాడు మా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఓటు వేసిరు. ఆయన పాపం ఆనాడు గెలిచిండు. ఇవాళ అంటూ పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరడానికి ఈరోజు నేను చెల్గల్ గ్రామానికి రావడం జరిగింది. అంటే వాస్తవంగా చెల్గల్ గ్రామంతో నాకున్న అనుబంధం మీకు తెలియదు కాదు తల్లి అంటున్నాను. నేను ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసినా కానీ నా ఎన్నికల ప్రచార కార్యక్రమం చెల్గల్కి వెళ్ళి ఆరంభించమన్నామని చెప్పండి. నా సుదీర్ఘ ప్రజా జీవితం అంటున్నాను. 30 ఏళ్ళ పొలగానప్పుడు ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి పోటీ చేసి తల్లి అంటున్నాను. ఇవాళ నాకు రాజకీయంగా ఈ జీవితాన్ని అందించింది ఎవరు అని చెప్పారంటే మన జగిత్యాల ప్రాంతం, జగిత్యాల నియోజకవర్గం అని చెప్పంటున్నామాట. వాస్తవంగా ప్రజా జీవితం అనేది ఏదైతుందో ఒక అదృష్టంగా భావించిన తల్లి అని చెప్పంటున్నా. సరే, ఎన్నికల్లో గెలవడం ఓడడం సహజమవ్వా, ఓ ఎన్నిక గెలుస్తామో ఎన్నిక ఓడుతాం. కానీ ఒకటి మాత్రం చెప్తున్నావా, నేను ఎన్నికలో గెలిచినా ఓడినా నేను మిమ్మల్ని నమ్ముకొని మీ సేవల్లో ఉంటుంది. తప్పేది ఇస్తుందో నేను మిమ్మల్ని కాదని ఎన్నడూ ఎక్కడికి పోలేదని మాత్రం నేను సవినయంగా మనం చేస్తాను చెప్పండి. ఇప్పుడు సాధారణంగా ఎన్నికలు అంటే కొద్దిమంది మద్దతు చేస్తారు, కొద్దిమంది మద్దతు చేయరు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఏది ఇస్తుందో ఎన్నికల్లో మద్దతు చేయడం జరుగుతుంది. కానీ ఒకసారి ఎమ్మెల్యే గెలవడం అంటూ జరిగితే గెలిచిన తర్వాత నీకు ఎన్నికల మద్దతు చేసిన వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఆపదలు ఎవరు ఉన్నా కానీ ఏది ఇస్తుందో వాళ్ళు మద్దతు చేసి వాళ్ళ యొక్క సమస్య పరిశీలించే బాధ్యత ఆ ప్రజాప్రతినిధి ఉంటారు చెప్పండి. నేను చెప్తున్న తల్లి 4 దశాబ్దాలు 40 సంవత్సరాలుగా చెప్తున్నావా, ఏ ఆపదలైనా సంపదలైనా నా నియోజకవర్గం నా బిడ్డలు తల్లి చెప్పంటూ నేను ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏది ఇస్తుందో నేనున్నా అని చెప్పానంటూ మీకు అండగా నిలబడి మరి సమస్య పరిష్కారానికి పాటుపడే ప్రయత్నం చేసినా నేను దయచేసి ఏది చెప్తున్నా. నేను ఇవాళ మరి వాస్తవంగా ఏది ఇస్తుందో నాకు కూడా కొంత బాధ ఉందమ్మా. అందరూ అంటారు జీవన్ రెడ్డి ఊరికే ఎమ్మెల్యే పోటీ చేస్తారు ఎన్నికల్లో అని చెప్పాను. ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పే తలంపు ఊరికి ఎవరికి ఉండదు తల్లి. నేను మొన్న ఎమ్మెల్యే అప్పుడు ఏదైతుందో ఆశించే ఫలితాన్ని పొందలేదు. కారణం ఏదైనా కావచ్చు అబ్బా అని చెప్పి అంటున్నాను. మొన్న ఎమ్మెల్యే అప్పుడు అయిన అదృష్టం కలిసి వచ్చి మరి గెలిచి ఉండున్నట్టయితే నేను పార్లమెంట్ చేస్తానమ్మా, ఒకటి ఆలోచన చేయండి అని చెప్పి అంటున్నా. మన ఎమ్మెల్యే గెలవలేకపోయినా కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. నా అదృష్టం మంచిగా ఉంటే నేను మంత్రిని ఎక్కుతున్నావా అని చెప్పి అంటున్నాను. ఈ ప్రాంతాన్ని మరింత సేవ చేసే అవకాశం నాకు వస్తుండే, నాకు అదృష్టం కలిసి రాలేదని చెప్పి అంటున్నా.
ఆశించిన పెద్ద పొందలేదు. ఏదైనా కానీ వాళ్ళ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. నాకున్నటువంటి అనుభవంతో తల్లి అనుభవంతో చెప్పట్టు నేను పెద్ద ఆయన అనే ఒక గౌరవంతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ నా మళ్ళీ అవకాశం కల్పించిందా అంటున్నాను. సాధారణంగా ఏదైతుందో అందరికీ ఇటువంటి అవకాశాలు రావు. ఎన్నికల్లో కూడా వీళ్ళ కరీంనగర్ పోటీ చేయాలని చెప్పి భావించిందబ్బా. వాళ్ళ పార్టీ ఒత్తిడి పెట్టింది. నువ్వు గతంలో 2 పర్యాయాలు కరీంనగర్ పోటీ చేసినావు, నీ కరీంనగర్ సుపరిచితం, నువ్వు కరీంనగర్ చేస్తే బాగుంటుందని చెప్పని పార్టీ అధిష్టానం నాపై ఒత్తిడి పెట్టింది. నిజామాబాద్ ఒక 2 నియోజకవర్గాలు నీకు కలిసి వస్తాయి, జగిత్యాల, కొరుట్ల. మన వివిధ ప్రాంతాల్లో కొత్త ప్రాంతం, నువ్వు ఎట్లా నెగ్గుతావు అని చెప్పి అనుకుంటున్నావు చెప్పండి. నన్ను అడిగినాను చెప్పంటున్నా. నేను గెలవడం ఓడటం అదృష్టం అని చెప్పంటున్నాను. కానీ జగిత్యాల నాకు రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాలని చెప్పంటున్నాను. రాజకీయ స్థాయిలో ఉన్నానని చెప్పంటే జగిత్యాలని చెప్పంటున్నాను. వీళ్ళు కేవలం జగిత్యాలకి పరిమితం కర్తల్లి అని చెప్పంటున్నా. ఎక్కడి పోయినా కానీ జగిత్యాలంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాలంటే విధంగా మీ గౌరవం నిలబెట్టి తల్లి అని చెప్పంటున్నాను. నా జీవితంలో ఎన్నడన్నా ఎవరికైనా ఆపదంతా సహాయం చేసినా కానీ ఎన్నడూ ఎవరికి కూడా ఏదైతే కీడు కోరేదబ్బా చెప్పంటున్నాను. ఎవరికి ఆపదంతా సహాయం చేసే ప్రయత్నం చేసిందే, కానీ ఎన్నడూ కూడా ఎవరికి కీడు కోరేదబ్బా చెప్పంటున్నాను. సహాయం చేయాలనే ఒక తప్పన అందరికి ఉండాలి, అది చెప్పంటున్నాను. వీళ్ళ రాజకీయంగా ఏదైతుందో మరి కాంగ్రెసే కానీ బీజేపీ కానీ వీళ్ళ బీఆర్ఎస్ఏ కానీ ఏ పార్టీని కానీ ఇవ్వని చెప్పంటున్నా. పని చేసే నాయకుడు కావాలి తల్లి, పని చేసే నాయకుడు కావాలంటున్నాను. వీళ్ళ చెలిగలు చెప్తున్నాను. ఇప్పుడు మా మిత్రుడు రాజేంద్ర చెప్పిండు, వీళ్ళ చెలిగలు ఏదైతుందో మన ఈ ప్రాంతానికి ఉపాధి ప్రధానం అని చెప్పంటున్నాను. ఆ ఉపాధి కల్పింప చేయడానికి కొరకు ఏదైతుందో నన్ను ఎవ్వరు అడిగినా అడగకున్నా ఇదే చెలిగల ప్రదర్శన క్షేత్రంకి వెళ్ళి 25 ఎకరాలు ఇచ్చి ఇలా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో అతిపెద్ద మామిడి మార్కెట్ పెట్టించిన మన చెలిగల కేంద్రంగా అని చెప్పంటున్నాను. ఇంత పని దొరుకుతుంది. నీ చాటింగే కానీ ఏరేసమే కానీ ఏదని కానీ ఇవని చెప్పంటున్నా. మన దగ్గరే కాదబ్బా, ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ బతుకుతారు, పొద్దుతుండ్రు, ఎక్కడెక్కడో వచ్చి పుట్ట పోసుకుంటున్నా చెప్పండి. నిజమవుతామబ్బా. చెల్లిగల మామిడి మార్కెట్ ఉత్తర తెలంగాణలో అతిపెద్ద మామిడి మార్కెట్ అబ్బా అని చెప్పంటున్నాను. చెల్లిగల రైతాంగం ఇక్కడ అందరూ కులానికి ఎవరమైన రైతులను బిడ్డ అని చెప్పంటున్నాం. రైతులకు ఏం కావాలి? కాలువనీళ్ళు కావాలి. కాలువనీళ్ళు దానికంటే కరెంటు కావాలబ్బా. కరెంట్ ఏదైతుందో వ్యవసాయ రంగాన ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరుగుతుందని ఎవరైనా అనుకున్నారబ్బా? ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఏదైతుందో కాంగ్రెస్ రైతాంగానికి ఎక్కడైతే కాలువనీరు రావటం లేదో ఉచితంగా మేము విద్యుత్ ఇస్తాము అని పేర్కొంటే ఆ కాంగ్రెస్ వాళ్ళకి ఇట్లే కథలు చెప్తారు. అది వచ్చేదా పోయేదా, తీగలేదా బట్టలారెత్తారు, ఎక్కిరిచ్చింది ఎక్కిరి లేదమ్మా. నేను చెప్తున్నావా, 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిందమ్మా. రాజశేఖర రెడ్డి చెప్పంటున్నారు, పుణ్యాత్ముడు సచి ఏ లోకంలో చెప్పంటున్నాను. నేను సావనేది ఎవరికైనా వస్తుందమ్మా అని చెప్పంటున్నా. కానీ పుణ్యాత్ముడు తల్లి పుణ్యాత్ముడు అని చెప్పంటున్నా. అది ఎక్కడ పుట్టిండో ఏందో కానీ ఇలా మొత్తం తెలంగాణ ప్రాంత రైతాంగం తలుచుకుంటుందని చెప్పంటే రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటుందమ్మా అని చెప్పంటున్నాను. దేశంలో మొట్టమొదటిసారి అని చెప్పంటున్నాను. ఆ ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏది ఇస్తుందో రైతాంగానికి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని చెప్పి సంకల్పించి అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ తల్లి. నిజామాబాద్ చెప్పండి. ఇవాళ మీరు రాజకీయ పార్టీలు వస్తే భాజపా పువ్వు గుర్తు వస్తుంది, మా మిత్రుడు అరవింద్ గారు వస్తారు. ఇంకొకటి అడగదలుచుకున్నా, ఇలా భాజపా కొత్త పార్టీ కాదు. దేశంలో 20 రాష్ట్రాలలో అధికారం ఉన్నది అని చెప్పంటున్నాను. మీరు భాజపా భారతీయ జనతా పార్టీ మీరు అధికారం ఉన్న రాష్ట్రాలలో ఎక్కడైనా రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నా అని చెప్పడుతున్నాను. రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇచ్చేటువంటి ఒక ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, తప్పితే పొరుగునున్న ఆంధ్ర రాష్ట్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పంటున్నాను. పువ్వు గుర్తుడు ఇస్తారు తల్లి, అడగండి తల్లి అంటున్నా. వాడు ఇస్తే నేను సపరేట్ ఉంటావా? రైతు అండగా నిలబడేది కాంగ్రెస్ పార్టీ అంటూ నేను. రైతు కాలువనీళ్ళే కాదు, కరెంటే కాదబ్బా. కళ్ళంగాడ బట్టలు తోకించి ఎవరు మొదలు పెట్టిందబ్బా? కళ్ళంగాడ బట్టలు తోకేటట్టు అని చెప్పంటూ నేను. వీళ్ళు ఆర్తి లేదు, అమాలి లేకుంటే ఏదైతుందో, బరువు లేకుంటే ఏదైతుందో అసలు ఆరంభంలో చెప్పండి. ఇవాళ కథపృతం కూడా జోకులంటానే నేను. దీన్ని ఆరంభం ఎవరు చేసిందని చెప్పంటారు? కాంగ్రెస్ పార్టీ అబ్బా అని చెప్పంటున్నాను. రైతుకి ఏదైతుందో అప్పుల భారం పెరిగిపోతుందబ్బా. ఇదే బీజేపీ ఏం చెప్పింది? కిసాన్కి ఆమ్దాని దోగునా కరుంగా అన్నదే. అంటే రైతు ఆదాయం రెట్టింపు చేస్తా అని చెప్పాను అన్నది. రైతు ఆదాయం రెట్టింపు కాదన్నా, పెట్టుబడి రెట్టింపు అయింది.
పెట్టుబడి రెట్టిపోయింది. అంటే ఇంతమంది రైతు సోదరులు చెప్పారు, కాపుదాల పోర్లు కాంప్లెక్స్ డబుల్ అయింది, డిఏపి డబుల్ అయింది, పొటాష్ పెరిగింది, సూపర్ పెరిగింది, యూరియా ఏదైతుందో 50 కిలోల సంచిని 5 కిలోలు కోత పెట్టి 45 కిలోలు చేసి నిజమవుతావా? రైతు ఇవాళ ట్రాక్టర్తో దుంటాడు. అవి ఎవరన్నా కానీ ట్రాక్టర్తో దున్నితే ఏదైతుందో డీజిల్ కావాలి. 2014 డీజిల్ ఏదైతుందో 50-55 రూపాయలు ఉంటే ఇవాళ ఎంత ఉందవ్వా? 97-99 రూపాయలు అని చెప్పంటున్నా. డబ్బులు అయిందా కాలేదని దయచేసి ఆలోచించండి. దీంతో రైతు మీద భారం పడుతుందా పడుతుందని చెప్పంటు నేను. నువ్వు రైతు ఆదాయం రెట్టింపు కాదు, పెట్టుబడి రెట్టింపు అయిందని చెప్పంటున్నా. రైతుకు అప్పు మాఫీ చేయాలని చెప్పంటే మాతోని కాదు, అప్పు మాఫీ చేస్తే రైతు సోమరిపోతాయితాడట. ఊరికి అక్క ఇది గమ్మతుందా అంటుండేను. అదే పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తలు అంబానీ అదాని లాంటి వాళ్ళకి ఏదైతుందో లక్షల కోట్లు మాఫీ చేస్తున్నారు. లక్షల కోట్లు అని చెప్పి అంటున్నా. 16 లక్షల కోట్లు మాఫీ చేసినట్టు నేను. కాంగ్రెస్ పార్టీ కొత్తది కాదు తల్లి. 2008-9లో చెప్పంటున్నావా నేను. 15 ఏళ్ల కింద అన్న కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం ₹1,00,000 దాకా ఏకమొత్తంగా రుణమాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నిజామాబాద్ చెప్పండి అన్న. 5,000 రూపాయలు ప్రోత్సాహం ఇచ్చింది. ఇదే యూనియన్ బ్యాంక్ లో ఏదైతుందో వాడు బ్యాంక్ కూడా తిప్పలు పెడితే నేను మంత్రి ఉండి ఏదైతుందో బ్యాంక్ ముందు ధర్నా చేసి మీకు 5,000 మీకు ఇప్పించిన నేను రైతు బిడ్డనని చెప్పంటున్నాను. నాకు పదవి అనేది ప్రధానం కాదు తల్లి. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, రేపు నా అదృష్టం మంచి కూడా గెలుస్తానవ్వా. మీ దయ ఉంటే గెలుస్తా. కానీ ఏదైతుందో నేను గెలిచినా ఓడినా నేను సత్యదాకా ఏదైతుందో మీ సేవలు ఉంటా అని చెప్పంటున్నా. అందరికీ ఏదైతుందో ఓరియగడు ఇంకెన్నేళ్ళు ఉంటాడు, ఎన్నేళ్ళు ఉంటాడు. అరే సత్యదాకుంటా అని చెప్పండి, సత్యదాకుంటా అని చెప్పంటున్నా. నేను ఎన్నేళ్ళు ఉన్నా నువ్వెవరు అని చెప్పంటూ నేను ప్రజాక్షేత్రంలో ప్రజాసేవ నేను మొన్న చెప్పింది. నేను మంచంలో వన్నా కానీ టెలిఫోన్లో మాట్లాడేది అవుతుందో ప్రజలకు సేవ చేస్తా అని చెప్పంటూ నేను. అది నా లక్ష్యం తల్లి, నా లక్ష్యం అని చెప్పంటూ నేను. మొన్న ఒకటప్పుడు బెదిరించిందవ్వా, కాంగ్రెస్ అయితే పెన్షన్ రద్దు అవుతుంది. ఇక నేను అడుగుతున్నావా, 4 నెలలు కడుతుందావా, మీ పెన్షన్ మీకు అత్తుందా అత్తలేదా? మొన్న ఒకటోటి బెదిరియలేదా? కాంగ్రెస్ అయితే పెన్షన్ రద్దు అవుతుంది. కాదు తల్లి, పెన్షన్ రద్దు కాదవ్వా. 2,000కి ఇంకా 2,000 కలిపి 4,000 ఇస్తా తల్లి, 4,000 అని చెప్పంటున్నా. 4 వంతులు ఆగుండి, 4 వంతులు ఆగుండి అని చెప్పంటున్నాను. పోయిన సర్కార్ బస్ కిరాయిలు పెంచింది, కరెంట్ బిల్లు పెంచింది, సిలిండర్ బుట్టి ధర పెంచింది. నిజమవుతావుగా? ఇవాళ నేనేమంటున్నా, పెరిగిన ధరలకు విరుగుడు. మా ఆడబిడ్డలు ఎక్కడ పోయినా సంసారం వెళ్ళ తీసేది ఆడబిడ్డలు అబ్బా, ఇంటికి ఇల్లాలని చెప్పంటాడు. మీరు ఎక్కడ పోయినా మీకు ఉచిత రవాణా ఉండాలని చెప్పని బస్ టికెట్ లేదు, ఫ్రీ. నిజమవుతావుగా? 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ అవ్వని చెప్పంటున్నా. ఎవరు అడగలే, మీరు అడగలే. 200 యూనిట్ల దాకా ఏదైతుందో ఉచిత విద్యుత్ కార్యక్రమం మీరు అడగలే. నేను ఓడిపోయినప్పటికీ కూడా ఏదైతుందో అదృష్టం కొద్దీ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన. మీకు 200 యూనిట్ల వరకు ఏదైతుందో ఉచిత విద్యుత్ తమని వరకు రాకున్నా కానీ వాళ్ళకి ఇప్పించే బాధ్యత నాది అని చెప్పంటున్నాను. సిలిండర్ పుట్టి 500 అని చెప్పంటున్నాను. ఎక్కువ బిడ్డ సొమ్ము మీకు వాపసు ఇప్పిస్తా అంటున్నాను. 10 ఏళ్ళు చేసిందవ్వ టీఆర్ఎస్ రాజ్యం. ఒక్కరిని రేషన్ కార్డు ఇచ్చినారవ్వ. 10 ఏళ్ళు చేసిందవ్వ రాజ్యం అంటూ నేను. ఇవాళ నేను చెప్తున్నా, 2 నెలలు ఓపిక పట్టుంటావా, 2 నెలలు అని చెప్పంటున్నాను. ఈ 2 నెలలు నేను పోను, 2 నెలలని పోను తల్లి, పోను అంటున్నా. అదృష్టం ఉంటే ఎంపీకి వెళ్తా, లేకుండా లేదు. కానీ నేను బతికుంటా, మీకు అందరు రేషన్ కార్డు ఇప్పిస్తా అని చెప్పి కూడా చెప్తున్నా అంటున్నాను నేను. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అన్నా అని చెప్పి అంటున్నాను. బతుకుతులు లేని మస్కర్ దుబాయ్ పోతారన్నా, ఈ స్థానిక బతుకుతులు మస్కర్ దుబాయ్ పోతారవ్వా? కట్టుకున్న భార్యను కన్న పిల్లలు వదిలి దేశం కానీ దేశం ఏదైతే పొట్టగుడి కోసం పోతుందన్న వాళ్ళ గురించి ఆలోచన చేయాలన్నా చేయొద్దన్నా? కేంద్రంలో పువ్వు గుర్తుందన్న. ఎవడైనా ₹1 సాయం చేసినారా దేశం పోయటానికి? ఇదే రాష్ట్రంలో కేసీఆర్ ఉన్నాడు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కనీసం ఎవరైనా ఇట్లే అదృష్టం బాగాలేకపోతే ₹1,00,000 ఇచ్చినావా? ఇక్కడ 5 లక్షలు ఇస్తాడు. 5 లక్షలు కాదు, 5 రూపాయలు ఇవ్వలేదు. నిజమాబద్ధం తల్లి. ఇవాళ నేను చెప్తున్నా, గల్పోయే కార్మికులు ఎవరన్నా కానీ ఆ కుటుంబాన్ని ఆదుకోవడం నా బాధ్యత భావిస్తా అని చెప్పంటున్నా.
మీ పిల్లలకు గురుకుల ఆశ్రమ పాఠశాల విద్యా బోధన, ఉచిత వైద్యం, ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం చెప్పంటున్నాను నేను. ఎవరైనా అకాల మరణం చెందితే 5 లక్షల రూపాయలు ఇప్పిస్తా అని చెప్పండి, 5 లక్షలు చెప్పండి. ఇలా బీడీలు చేస్తారవా మనోళ్ళు ఆడబిడ్డలు, బీడీలు చేసిన పాపం లేని మాట ఎందుకు, పోయిన సర్కార్ పెన్షన్ ముట్టించింది. కానీ ఏం చేసింది, పెన్షన్ ముట్టించింది కానీ ఏదైతే ఉందో 2014 ఆంక్ష పెట్టింది, కట్ ఆఫ్ డేట్ పెట్టింది. 14 తర్వాత పిఎఫ్ కట్ అయితే వాళ్ళ పెన్షన్ లేదు. కానీ నేను చెప్తున్నావా, ఏ విధమైన కట్ ఆఫ్ లేకుండా, ఏ విధమైన ఆంక్ష లేకుండా బీడీలు చేసి ఆడబిడ్డ ఎవరైనా కానీ తల్లి చెప్పంటున్నా నేను, మీకు పెన్షన్ ఇప్పించే బాధ్యత నాది అని చెప్పంటారు. పెన్షన్ ఇప్పించే బాధ్యత ఇలా బీడీ చేస్తే ఎంత వస్తున్నాయవ్వా, 1000 బీడీ చేస్తే 230 రూపాయలు. నువ్వు దినవంతా చేస్తే 500-600 చేస్తావు, అంతకంటే కొంచెం చెప్పని లేదు. పిల్లలను తయారు చేయాలి, బడికి తోలాలి, సర్ది పెట్టాలి, మా ఇల్లు మొగడు పెన్విడి తయారవుతాడు వాణి చూడాలి. నేనంటూ 230 కాదు 300 రూపాయలు ఏది ఇస్తుందో 1000 బీడీకి ఇప్పించే బాధ్యత నాది అని చెప్పంటున్నా. దయచేసి ఆలోచిస్తున్నావా అని చెప్పంటున్నా. నేను పథకాలు కాదు, నన్ను చూడున్నావా, నన్ను చూడు అని చెప్పంటున్నా. వీళ్ళ చెల్లిగలకి ఏదైతుందో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చిందని చెప్పంటే కేవలం మీ దయతో ఏదైతుందో నేను చేసి పెట్టినా చెప్పంటున్నా. ఇలా మామిడి మార్కెట్ కాదే, ఇలా మిత్రులు పెద్ద ఆయన రాజేందర్ కానీ, మా రామన్న కానీ, సత్యన్న కానీ, ఎవరైనా కానీ చెప్పంటూ నేను మా చెల్లిగలు రోడ్డు సౌకర్యం కావాలన్నబ్బా. చెర్లపల్లి రోడ్డు పిచ్చి నేర్పియలేదబ్బా, ఉండరు మా చెర్లపల్లి ఇక్కడ చెల్లిగలు రోడ్డు పిచ్చినా అని. ఇలా మా చెల్లిగలు మండపం ఉన్నది, మా గీతా కార్మికులు ఏదైతుందో వాళ్ళు కళ్ళు గీతకు పోతున్నారబ్బా. రైలు కట్ట అడ్డం పడి ఏదైతుందో తొవ్వ కట్ట అడ్డం పోసిండ్రు. నీ ఆనాడు ఏదైతే వచ్చి కట్ట షీరించి ఇలా మా గీతా కార్మికులకు ఏదైతుందో అండగా ఉండే విధంగా ఇలా నేను డాంబర్ రోడ్ వేయించి నేర్పియలేదబ్బా. మన గీతా కార్మికులు చెట్లు కాలిపోయినాయబ్బా. చెట్లు కాలిపోతే సర్కార్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేసి నాకు తెలియదు తల్లి, నేను చెప్తున్నా. నేను మాత్రం ఏదైతుందో బాయి తవ్వించి పైప్ లేపించి వాళ్ళకి ఏదైతుందో మొత్తం మంటలు ఆర్పించి వాళ్ళకి అండగా నిలబడి ఎవరు అని చెప్పంటే జీవన్ రెడ్డి అని చెప్పంటున్నాను. ముతుగపల్లి రోడ్డు వేయించినవా మా దళితులు, మా ఎస్సీలవా అని చెప్పంటున్నాను. నేను ఓడిపోయిన ఇంట్లో వండలే, అందరు ఏం చేస్తారు ఓడిపోతే ఇంట్లో వంటారు. ఓడిపోయి ఇంట్లో వండలే అన్న నేను. ఓడిపోయిన తెల్లారి ముతుగంపల్లి మా దళిత సోదరులు ఆడబిడ్డలు వాళ్ళ సీజీ రోడ్ వేయించాలని రాజేంద్ర చెప్పి నేను. రాజేంద్ర ఏమన్నా కానీ మా ముతుగంపల్లి దళితులు ఎస్సీలో చెప్పాను నేను, వాళ్ళ సీజీ రోడ్ వేయాలని చెప్పాలి, సీజీ రోడ్ వేయించి చూడిపోని చెప్పంటున్నాను. ఇష్టమైన రోడ్ అయ్యా 10 ఏళ్ళు అయిందయ్యా, సగం తట్టుబడ్డది, పూర్తి చేయాలని చేయొద్దా. ఇష్టమైన రోడ్ తల్లి నేను మొదలు పెట్టినవ్వా, బాగా అయింది, ఇంకా చాలా తట్టుబడ్డది, చేయాలని చేస్తాయి. అట్లా ఉన్నది. మనం 10 ఏళ్ళే రాజ్యం చేయబట్టి మళ్ళా మీద జీవన్ రెడ్డి ఏం చేసిండు, ఓడి జీవన్ రెడ్డి కూడా ఎవరా చేసింది ఇక్కడ, జీవన్ రెడ్డి ఎవరు చేసిందో చెప్పంటూ నేను. చెలిగిన సబ్సిడీలు కావాలని మీరు అడిగినారు. రైతులకు ఏదైతుందో లో వోల్టేజ్ ఉండదు భావనతోని ఇదే మామిడిపల్లి మార్కెట్కి ఎకరం భూమి తీపిచ్చి ఏదైతుందో ఇవాళ సబ్స్టేషన్ ఏర్పాటు చేయించారు 33/11 kV. నిజమాబద్ధమన్నా? రేపు కూడా చెప్తున్నా నేను, చెలిగల వీళ్ళ ప్రదర్శన క్షేత్రం ఉన్నది. అదృష్టం కొద్ది ఎందుకంటే ఏదైతుందో ఇక్కడ వ్యవసాయ ప్రదర్శన క్షేత్రం రైతాంగానికి ఒక టీచింగ్ అనే విధంగా ఏర్పాటు చేసి నేను ఇక్కడ చెప్పంటున్నాను. మామిడిపల్లె ఎగుమతితో పాటుగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, హార్టికల్చర్ కాలేజ్ పెట్టిస్తా, హార్టికల్చర్ కాలేజ్ పెట్టిస్తా చలిగలని చెప్పంటున్నాను. దీంతో చరిత్రలు చేసిన తల్లి మా పురాతనందరూ వ్యవసాయ కళాశాల పెట్టించింది నేను, కొండగట్ల జేఎన్యూ కళాశాల పెట్టించింది నేను, నేను నూకబెల్ల నాకు ట్రైనింగ్ సెంటర్ పెట్టించింది నేను, మా ఆడపిల్లలు చదువుకోవడానికి మహిళా డిగ్రీ కళాశాల పెట్టించింది నేను. ఇన్ని చేసి తల్లి చెల్లిగలకు గుర్తింపు వచ్చే విధంగా ఏ విధంగా నాకు జయించాలి రాజకీయ జన్మనిచ్చిందో చెల్లిగలు నాకు అనుబంధంగా ఉంటది కాబట్టి నేను చెల్లిగలు ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గమే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రాలు గుర్తింపు వచ్చే విధంగా ఏదైతుందో ఇక్కడ హార్టికల్చర్ కాలేజ్ ఏర్పాటు చేస్తా చెప్పంటున్నాను.
పని చేయాలనే ఆలోచన తపన ఉండాలని చెప్పి అంటున్నా. చేద్దాం బుద్ధుడు చేయొచ్చు తల్లి అంటూ అదృష్టం కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. నేను చేయగలుగుతా. ఎమ్మెల్యే గెలవలేదు నేను, కానీ ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నది కాబట్టి నేను చేయగలుగుతా తల్లి అని చెప్పి అంటున్నా. దయచేసి నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి తల్లి అని చెప్పి అంటున్నా. మీ ఆత్మీయత జీవితంలో మర్చిపోలేదు తల్లి. మీ ఆత్మీయత నా కరీంనగర్ పోటీ చేయమని చెప్పంటే నేను పోటీ అంటూ చేస్తే జగిత్యాలని చేస్తా, వేరెక్కడ చేయని చెప్పాను. ఎందుకో నేను పార్లమెంట్ గెలిస్తే ఎవరికి సేవ చేయాలి? ఉన్నూరు చేయాలన్నా, పొరుగురు చేయాలన్నా? కరీంనగర్ గెలిస్తే ఎవరికి చేస్తా? పొరుగురు చేస్తా. నిజామాబాద్ గెలిస్తే ఉన్నూరు చేస్తా అంటున్నా, ఉన్నూరు చేస్తా అని చెప్పంటున్నా. నేను నాకు రాజకీయ జన్మనిచ్చి జగిత్యాలు కాబట్టి ఈ జగిత్యాల కోట్ల ప్రాంతానికి సేవ చేయాలి తపనతో ఏదైతుందో నేను నిజామాబాద్ చెప్తున్నా చెప్పంటున్నా. ఇలా చక్కెర కర్మాగారం పునఃప్రారంభం అందరు వాయిదాలు పెట్టిండ్రు. మొన్న అమిత్ షా వచ్చిండు, వాడు ఆయన సాగు కబురు సల్లగా చెప్పినట్టు ఏదైతుందో కాడెత్తేసిందే. ఈ సర్కార్ మాత్రం కాదు, సహకార రంగంలో రైతులు పెట్టుకోవాలని చెప్పిండే. సహకార రంగంలో చక్కెర కర్మాగారం మేము ఆరంభించుకునేంత శక్తి మాకుంటే నీ ప్రభుత్వం ఎందుకే? కేసీఆర్ కూడా చెప్పిండు సహకార రంగంలో ఆరంభించుకోవాలని చెప్పని. కానీ నేనంటున్నా, ప్రభుత్వ పరంగా రైతుపై ఏ విధమైన భారం లేకుండా రాబోయే 20-25 డిసెంబర్ నాటికి ఏదైతుందో నీ ముత్తంపేట బోధన చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం చేసే బాధ్యత నాది అని చెప్పంటున్నాను. పసుపు బోర్డు మా మిత్రుడు అరవింద్ గారు ఏదైతుందో, మరి పసుపు బోర్డు ఇదివరకు ఏదైతే పార్లమెంట్ ఎప్పుడో మాట్లాడినా నాకు తెలియదు, కానీ నేను మాత్రం నా తొలి ప్రసంగం పార్లమెంట్ లో పసుపు బోర్డు మీద ఉంటుందని చెప్పి మనం చేస్తామని చెప్పాను. అదృష్టం మంచిగా ఇండియా కూటమి వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, దసరా లోపల పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారు, దసరా లోపల చెప్పంటున్నాడు. అదర్వైజ్ కూడా నాకున్నటువంటి వాణి నోరు నాకు అదృష్టం తల్లి దేవుడు నోరు ఇచ్చింది. నేను రాజకీయ ఇంత బతుకుతున్నా అని చెప్పంటే నా నోరుండే పడే బతుకుతున్నావా? ఒకడే కోరుతున్నా దేవుణ్ణి, ఈంతొక్క తిన్న నోరు కాపాడు, నా భావన ప్రజాన్ని వ్యక్తం చేయనియ్యు, నేను గెలుతా, తప్పకుండా గెలుతాను చెప్పి. ఏదైనా పని చేయాలన్నా పని చేయాలని చెప్పి అంటున్నా, విమర్శ కాదు. మిత్రుడు అరవింద్ ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా గెలిపించాడు మా ఆనాడు. కవితం ఏదైతుందో ఇలా పసుపోటు తేలే ఉన్న చక్కెర కర్మాగారం మూసేసింది. తురసాని ఏదైతే కలుద్దామంటే కలవనీయలేదు. ఈడింత కాపుదారు పోడు కదా అని చెప్పని అని గెలిపిస్తే ఊడి యొక్క ఈడు తురసాని కంటే ఎక్కువైంది, వీడు తురసాని కంటే ఎక్కువైంది అని చెప్పంటున్నాను. అరే ప్రజాప్రతినిధి లీడర్ అంటోడు నలుగురు కలిసి చెప్పుకుంటే ఆపద సంపద ఎదుటట్టు ఉండాలి. నేను నిజమా? నీకు ఈయన ఓపిక వెళ్ళకుండా పర్యటన చేస్తావే, ఈయన ఓపిక వెళ్ళకుండా పని చేస్తావా? వీళ్ళ దేవుడు తల్లి నాకున్నంత దేవుడి మీద భక్తి అరవింద్కు ఉన్నదవ్వా? నువ్వు ఓటు కోసం దేవుడి తల్లి ఎత్తుకుంటున్నావు, నేను నిజంగా దేవుడి భక్తుడని చెప్పంటున్నా. జయించాలి కోదండ రామాలయంలో భూమి అన్యాక్రాంతం అవుతుంటే 4 ఏళ్ళ కింద చేయి హనుమానం చెప్పిన జెండా పాతింది ఎవడు? జీవన్ రెడ్డి అని చెప్పి అంటున్నా. రైతులు ఎట్లంగా ఏదైతుందో అన్యాక్రాంతం అవుతుంటే దాన్ని ఆపింది ఎవడో చెప్పంటే జీవన్ రెడ్డి అని చెప్పి అంటున్నా. మాటలు కాదు తల్లి, చేతలు కావాలని చెప్పి అంటున్నా. ఇవాళ నేను మరి మీ దయా తల్లి చెప్పంటూ నేను కొసకొచ్చిన ఏమని నన్ను ఆపదలున్న తల్లి, ఆపదలున్న ఎవరైనా కానీ ఆదుకోవాలి. నేను ఆపదలున్నా అని చెప్పంటున్నా. దయచేసి నన్ను ఆదుకొని మీ బిడ్డగా ఆదరించండి అని చెప్పంటు. ఇవాళ చట్ట సభలో అన్నిటికంటే పెద్ద సభ లోక్సభ. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చూసినా, మంత్రి చూసినవా? లోక్సభ చూద్దామని కూడా అనుకున్నా. కేసీఆర్ మీద 2 సార్లు పోటీ చేసినవా? అదృష్టం దక్కలే. మరి చివరికి ఒకసారి చేస్తా అనుకుంటున్నా తల్లి, మీ దయ ఉంటే ఏదైతే జీవన్ రెడ్డి పేరు ఢిల్లీ నిలిపిస్తా అని చెప్పంటున్నా. నేను జగిత్యాల వాణి ఏదైతుందో ఢిల్లీ నిలిపిస్తా అని చెప్పంటున్నాను. దయచేసి నన్ను ఆదరించండి తల్లి, రాజకీయాలకు అతీతంగా చెప్పంటున్నా. అందరు కూడా ఏదైతుందో మా వాడు మా బిడ్డాన్ని ఒక తపనతోని భావనతోని ఒక ఆత్మీయతతో చెప్పంటున్నా.
ఈ ఎన్నిక ఆత్మీయతకు అహంకారాన్ని మధ్య జరుగుతున్న ఒకటి ఎన్నిక అంటున్నాను. ఆత్మీయతకు ప్రతీక జీవన్ రెడ్డి అని చెప్పంటున్నా, అహంకారానికి ప్రతీక అరవింద్ అని చెప్పంటున్నా. ఈ ఎన్నిక ఆత్మీయతకు అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అని చెప్పంటున్నాను. ఇంత పొద్దున మరి మీరు ఇంత టిఫిన్ చేసిన చేయడం నాకే తెలియదు, కానీ నేను ఎందుకంటే ఇక ఇవాళ మొత్తం నియోజకవర్గం తిరగాలి తల్లి. ఈడికెళ్ళి అల్లిపూర్ పోవాలి, రాయికెళ్ళి పోవాలి, ఇంకా అదేంటి హోటలింగాపూర్ తాట్లవా, ఇక బాగా తిరగాలి తల్లి. ఉన్నొక దినం ఇలా ఆఖరి దినం ఏదైతుందో తల్లిగారింటికి వచ్చినట్టు వచ్చినప్పా. ఆపదలు ఉన్నప్పుడు ఎవరు యాదకెత్తారబ్బా? తల్లిగారు యాదకెత్తారంటూ నేను నిన్నటి దాకా నిజామాబాద్ తిరిగిన అత్తగారింటికి వేనా, ఇలా తల్లిగారింటికి వచ్చినా చెప్పండి, ఇలా తల్లిగారింటికి వచ్చినా చెప్పంటున్నా. దయచేసి నన్ను ఆదరించండి చెప్పని చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. ఇలా మన విద్యా సౌకర్యాలు మెరుగుపరచడము, క్రీడా మైదానం, పిల్లలకి ఏదైతుందో క్రీడా మైదానం, మనకున్నడో ప్రభుత్వ స్థలాలు ఏదైతుందో దాన్ని మన పిల్లలకు ఆటలకు వినియోగింపజేయబడే విధంగా ఇండ్లు లేని వాళ్ళకి తల్లి ఆనాడు నాకు ఇండ్లు మంజూరు చేయమని చెప్పంటే రాజేంద్ర చెప్పాను 20 ఇండ్లు చలిగలు పెట్టించిందని చెప్పంటుండే. ఇవ్వాలి కూడా చెప్తున్నాను నేను, 35,000 ఇండ్లు వస్తున్నాయి కదా, చెల్లిగల్ల ఇండ్లు లేని వాళ్ళు ఎవరు ఉండొద్దు అని చెప్పంటున్నా. దసరా లోపల ఇండ్లు లేని వాళ్ళు కానీ ఇండ్లు మంజూరు చేసే బాధ్యత నాది అని చెప్పంటున్నా. దయచేసి ఆదరించండి కోరుకుంటూ చేయి గుర్తుకే దైవంతుని తల్లి అందరు భయపెట్టిస్తున్నావా. పేరుసారి ఏదైతుందో నాకు బలం లేక పేరవ్వా అని చెప్పి అంటున్నా. నా బలం బలగం అంతా మీరేనవ్వా, నా బలం బలగం అంతా మీరే తల్లి అని చెప్పి అంటున్నాను. దయచేసి నన్ను ఆదరించండి, ఎన్నికల్లో గెలుపుకు తోడ్పడండి, జగిత్యాల పేరు నిలబెట్టండి. నా పేరు ఏదైతుందో జగిత్యాల గౌరవం నిలబెట్టే బాధ్యత నాది అని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.